పాన్ కార్డ్ అప్లికేషన్ కోసం అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ కార్డ్ ఒకటి మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక మీదట అలా కాదు. అంటే April 1 నుంచి అయితే రూల్స్ అయితే చేంజ్ అవ్వబోతున్నాయి. అదేంటి అని అంటే అడిషనల్గా మనం ఇంకొన్ని డాక్యుమెంట్స్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు వీటిలో ఏ ఒక్క డాక్యుమెంట్ మీరు వాళ్ళకి సబ్మిట్ చేసినా సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా. 10th మార్క్స్ మెమో కావచ్చు, లేదంటే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే పాస్పోర్ట్ కావచ్చు, మీ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే మ్యారేజ్ సర్టిఫికేట్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కావచ్చు, లేదంటే డొమిసైల్ సర్టిఫికేట్, లేదంటే సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఇచ్చిన ఎనీ ఐడెంటిటీ కార్డ్. కాకపోతే ఏంటి అని అంటే కంపల్సరీ దాంట్లో మీ ఫోటో అయితే ఉండాలి. వీటిల్లో ఏ ఒక్క డాక్యుమెంట్ మీరు వాళ్ళకి ఇచ్చినా సరిపోతుంది పాన్ కార్డ్ అప్లై చేయాలి అని అంటే. బట్ ఒక్క కండిషన్ ఏంటి అని అంటే 1 October 2023 తర్వాత ఎవరైతే పుడతారో వాళ్ళు మాత్రం బర్త్ సర్టిఫికేట్ని మాత్రం ఇస్తే సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా.